హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ రీయూనియన్ రిచువల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ అని ప్రోడక్ట్స్ లైక్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివన్నీ బుక్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్ ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనబడుతున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్లో ఆఫ్టర్ దిస్ ఫుల్ మూన్. ఈ పర్సన్ ఏమనుకున్నారంటే ఎస్ ఈ పర్సన్ తన లైఫ్లో ఎవరైతే ఫస్ట్ పర్సన్ తన లైఫ్లోకి వచ్చారో, తన ఫస్ట్ లవ్ అనొచ్చు లేదా ఫస్ట్ రిలేషన్ అవ్వచ్చు, అదే తన ట్రూ లవ్ అని, లవ్ ఆఫ్ ద లైఫ్ అని అలా చాలా ఆనెస్ట్గా థింక్ చేశారు ఆ రిలేషన్షిప్ కోసం. బట్ నౌ ఈ పర్సన్ నో తను అనుకున్నది రాంగ్. ఓకే, సో మీతో ఉన్న రిలేషనే ఒక జెన్యూన్ రిలేషన్. మీరు చాలా ఆనెస్ట్ పర్సన్, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, మీ లవే ట్రూ లవ్ అని ఇప్పుడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఎనర్జీస్ ఎందుకు షిఫ్ట్ అయిపోయాయి అంటే యాక్చువల్లీ ఈ పర్సన్ లైఫ్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడే కాదు, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ కాదు, అవి ముందు నుండే ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. కానీ ఈ పర్సన్ మేబీ మీతో కనెక్షన్లో మీతో కనెక్ట్ అయ్యేటప్పుడు అంటే స్టార్టింగ్ బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ అప్పుడు ఈ పర్సన్ లైఫ్లో మీరు తప్ప ఇంకెవరూ లేరు. బట్ ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నారో మీరు ఇమ్మీడియట్గా క్లియర్ చేసేసారు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అండ్ తను చాలా ఒక క్లియర్ మైండ్తో చాలా హ్యాపీగా మీతో ఉండేవారు. ఈ పర్సన్ మీతో కమిట్మెంట్ కూడా, మీకు కమిట్మెంట్ ఇద్దామనుకున్నారు, హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ కోరుకున్నారు. మీతో లైఫ్ అంటే అది ఇమాజిన్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, గ్రేట్గా ఫీల్ అయ్యేవారు. బట్ సడన్లీ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా అయిపోయాయంటే బికాజ్ ఆఫ్ సమ్ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఆర్ టాక్సిక్ పీపుల్ అరౌండ్ దిస్ పర్సన్, ఈ పర్సన్ సడన్లీ టాక్సిక్గా ఆలోచించడం మొదలుపెట్టారు. టాక్సిసిటీ పెరగడం స్టార్ట్ అయింది ఈ పర్సన్. అంటే మేబీ ఆ టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ ఆర్ టాక్సిక్ పీపుల్ అరౌండ్ దిస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదర్ పర్సన్ని చూపించి దట్ పర్సన్ ఈజ్ బెటర్ ఫర్ యూ, దట్ పర్సన్ విల్ బీ ఎ బెటర్ లైఫ్ పార్ట్నర్ ఫర్ యూ, ఇలా మ్యానిపులేట్ చేశారు ఈ పర్సన్. సో ఈ పర్సన్ ఏమనుకున్నారంటే ఓకే, వాళ్ళు మీ పర్సన్కి బాగా ముందు నుండే పరిచయం ఉన్నవాళ్ళు, చాలా కావాల్సిన వాళ్ళు. సో వాళ్ళు కరెక్ట్ చెప్తారు. నేను అనుకున్నది రాంగ్ డెసిషన్, నేను తీసుకున్నది రాంగ్ డెసిషన్ ఏమో, రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నానేమో. సో వీళ్ళు చూస్ చేసిన పర్సన్కే కమిట్మెంట్ ఇద్దాం అని గ్రాడ్యువల్గా ఈ పర్సన్ మిమ్మల్ని సైడ్ చేసేయడం స్టార్ట్ చేశారు. అంటే మీతో కమ్యూనికేషన్ గ్రాడ్యువల్గా తగ్గిస్తూ వచ్చారు. మీరేమనుకున్నారంటే ఓకే, దిస్ పర్సన్ ఈజ్ వెరీ బిజీ, ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్, సో మేబీ బిజీ ఉండి నాకు మెసేజ్ చేయట్లేదు, కాల్స్ చేయట్లేదు, కమ్యూనికేషన్ చేయట్లేదు అనుకున్నారు. కానీ ఇక్కడ అది కాదు. ఆ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆర్ ఎనీ జాబ్ ఏదైతే ఉంటుందో మీ పర్సన్ది, ఎప్పుడైతే ఈ పర్సన్ ఇంకో కనెక్షన్లోకి వెళ్ళిపోయారో మిమ్మల్ని కాదనుకుని, దట్ అదర్ పర్సన్ ఈజ్ బెటర్ అనుకుని వెళ్ళిపోయారో ఆ విషయం కూడా మీకు తెలియదు. అండ్ సడన్లీ దిస్ పర్సన్ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ విత్ దట్ న్యూ పర్సన్. ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ కొంచెం డీప్గా స్టార్ట్ అయిందో ఈ పర్సన్ ఇంకేమనుకున్నారంటే ఓకే, ఆ పర్సన్తో సెటిల్ అయిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎలాగూ ఈ
ఫ్రెండ్స్ ఆర్ అదర్ పీపుల్ ఎవరైతే ఆ పర్సన్ని మీ పర్సన్కి పరిచయం చేస్తారో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు నాతో పాటు. బట్ ఇఫ్ ఐ చూజ్ ద అదర్ పర్సన్, అంటే మీ పర్సన్కి నచ్చిన పర్సన్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటే వీళ్ళందరూ మేబీ మీ పర్సన్కి శత్రువులు అయిపోతారేమో, మీ పర్సన్ సింగిల్ అయిపోతారేమో. ఇలా ఆలోచించి డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఈ సిచ్యువేషన్ని కంప్లీట్గా ఒక టాక్సిక్ సిచ్యువేషన్ చేసేసుకున్నారు. సెల్ఫ్ సాబిటేజ్ చేసేసారు ఈ కనెక్షన్ని, మీ కనెక్షన్ని. సో మీరేం చేస్తారంటే అప్పుడు కూడా మీరు అడ్జస్ట్ అవుతూనే వచ్చారు. ఓకే, ఎప్పుడో ఒకరోజు మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవుతారు. ఎప్పుడో ఒకరోజు మీ పర్సన్ తన తప్పు తను తెలుసుకుని మళ్ళీ మీతో రీయూనియన్ అవుతారు, మళ్ళీ మిమ్మల్నే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, దట్ టాక్సిక్ రిలేషన్ ఆర్ ఎనీ రిలేషన్, ఆ రిలేషన్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చేస్తారు. ఇలా రకరకాలుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. బట్ టైం గడిచిపోతూనే ఉంది కానీ మీ పర్సన్ మీ దగ్గరికి రాలేదు. బట్ మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, ప్రేయర్స్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. అండ్ చాలా డీప్ మేనిఫెస్టేషన్ చేయటం వల్ల ఈ పర్సన్కి ఏమనిపించింది అని అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపించింది. మీరే, తన హార్ట్లో ఉన్నది మీరే, మైండ్లో ఉన్నది ఇంకొకరు. ఇలా బ్యాటిల్ బిట్వీన్ హార్ట్ అండ్ మైండ్ అన్నట్టుగా అయిపోయింది ఈ పర్సన్ లైఫ్. ఓకే, బట్ అగైన్ దిస్ పర్సన్ కేమ్ సెకండ్ టైం. దే వాంట్ సెకండ్ ఛాన్స్. మీరు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు ఇన్ ద ఫ్యూచర్. సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఈ పర్సన్ అప్పుడైనా జెన్యున్గా ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు. బట్ అగైన్ మ్యానిపులేషన్ స్టార్టెడ్. ద టాక్సిక్ రిలేషన్షిప్స్, టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మీతో మాట్లాడడం కనుక ఈ పర్సన్ చూస్తే దే యూస్ టు బ్లాక్ యువర్ అకౌంట్. ఓకే, మీ నెంబర్స్ అవన్నీ వాళ్ళు బ్లాక్ చేసేసేవారు మీతో మీట్ అవ్వకుండా. కొంచెం ఇక్కడ జెలసీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మేబీ మీ పర్సన్ కంటే మీరు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఒకవేళ మీతో కమిట్ అయిపోతే ఈ పర్సన్ కూడా సేమ్ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు కదా. ఓకే, సో ఆ జెలసీ కూడా కొంతమందికి ఉంది. కానీ అదంతా ఈ పర్సన్కి ఆ యాంగిల్లో చూడలేదు ఈ పర్సన్ ఎవరిని కూడా. బట్ ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం మీ దగ్గరికి వచ్చారో మీరు యాక్సెప్ట్ చేశారు, సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. బట్ అగైన్ సడన్లీ దిస్ పర్సన్ వెంట్ బ్యాక్. అగైన్ దిస్ పర్సన్ గోస్టెడ్ యూ. అప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ మీ ఇద్దరి మధ్య అసలైన స్టోరీ. ఇక్కడ చూడండి మనకి 6 of Swords, డెవిల్ ఇవన్నీ వచ్చాయి. అండ్ కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలోకి మీరు షిఫ్ట్ అయిపోయారు. ఇది సడన్లీ ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఆర్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నుండి మీ ఎనర్జీ ఒక క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఆర్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ నుంచి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వాండ్స్ ఆర్ క్వీన్ ఆఫ్ వాండ్స్లోకి వెళ్ళిపోయింది. ఈ ఫైర్ ఎనర్జీగా ఎప్పుడైతే చేంజ్ అయిపోయిందో ఈ ఎమోషనల్ ఎనర్జీ, మీ బిహేవియర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు మీ పర్సన్ దగ్గర నుండి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయటం కానీ, లేదా మళ్ళీ మీ పర్సన్తో ప్యాచప్ అవ్వాలి అని కానీ, మళ్ళీ ఈ రిలేషన్షిప్ బిగినింగ్ నుంచి మళ్ళీ న్యూ బిగినింగ్ చూడాలి రిలేషన్లో కానీ అలా ఏం అనుకోలేదు. సింప్లీ యూ వాక్డ్ అవే, యూ జస్ట్ మూవ్డ్ ఆన్. సో మీరు మూవ్ ఆన్ అయిపోయిన విషయం మీ పర్సన్కి అర్థమైంది. మీరు కమ్యూనికేట్ చేయట్లేదు, కాల్స్ లేవు, మీటింగ్స్ లేవు, ఏమీ లేవు. బట్ ఇక్కడ ఏంటంటే సడన్లీ మీ పర్సనే మీతో కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు ఆన్ ఎనీ ఒకేషన్. ఓకే, మీరేమనుకున్నారంటే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు కాబట్టి మీరు
ఓకే, ఎనీహౌ మీతో మాట్లాడుతున్నారు, లేదా ఒకేషనలీ మిమ్మల్ని ఏదో విష్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఓకే, ఈ ఫ్రెండ్ జోన్లో ఆర్ ఎనీ నోన్ పర్సన్ ఎవరైనా మాట్లాడితే ఎలా మాట్లాడతారు అలా మీరు బిహేవ్ చేశారు. కానీ మీకు సడన్లీ మీ ఎనర్జీస్ ఆ ఫైర్ ఎనర్జీ నుంచి మళ్ళీ డౌన్ అయిపోతూ వచ్చాయి. అగైన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి మళ్ళీ షిఫ్ట్ అయిపోవడం కాదు. ఇది ఎనర్జీ షిఫ్ట్ అంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళడం. లోవర్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు మీరు, ఎమోషనల్ అయిపోతున్నారు మీరు. ఎందుకంటే మీరు ఒక స్పిరిచువల్ పర్సన్. మేబీ ఇన్ ద పాస్ట్ లైఫ్ ఆర్ ఇన్ దిస్ లైఫ్ చాలా స్పిరిచువాలిటీ అయితే కనిపిస్తుంది మీకు. మీరు ఎప్పుడు జస్టిస్ వైపే నిలబడతారు మీరు. మేబీ యు ఆర్ ఇన్ అ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. సో దిస్ ఎయిర్ ఎనర్జీలో ఉన్న మీరు జస్టిస్ వైపే ఎప్పుడు ఆలోచిస్తున్నారు ఇక్కడ. సో మీరేమనుకున్నారంటే ఓకే, తప్పు మీ వైపు లేదు, మీ పర్సన్ వైపే ఉంది. సో లెట్ దెమ్ థింక్, లెట్ దెమ్ రియలైజ్ అని మళ్ళీ మీరు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయ్యారు. మీకు మీ పాస్ట్ అంతా గుర్తుకు రావడం, మళ్ళీ మీ పర్సన్ పైన ఏదో సింపతి చూపించడం, తన ప్రాబ్లమ్స్లో ఉన్నారని అది ఇది అని మీరు కొంచెం మీ పర్సన్ పైన మళ్ళీ ఎఫెక్షన్ స్టార్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఆ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ స్టార్ట్ చేసుకున్నారు. బట్ వాట్స్ ద యూజ్? ఇప్పుడు ఈ పర్సన్ మీ పర్సన్. మీరు యాక్సెప్ట్ చేసిన, ఒకవేళ మీరు మీ పర్సన్తో మాట్లాడుతూ ఉన్నా సడన్లీ కమ్యూనికేషన్ షిఫ్ట్ అయిపోతుంది. అది ఎటు వెళ్ళిపోతుందంటే మీ ఎదురుగుండా థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎవరైనా ఉంటే మీ పర్సన్ లైఫ్లో వాళ్ళని మీ దగ్గర కొంచెం గ్రేట్గా మాట్లాడడం, మిమ్మల్ని జెలస్ ఫీల్ అయ్యేటట్టు చేయడం, ఇలా ఇదంతా చేసి ఉంటారు. సో ఇలా జరిగిన తర్వాత కూడా మీరు సైలెంట్ ఉండిపోవడం కంటే మీరు ఇంక చేసేది ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఈ పర్సన్ ఎప్పుడైతే మళ్ళీ సైలెంట్ అయిపోయారో మీరేమనుకున్నారంటే ఓకే, లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్. మీ లైఫ్ మీది, మీ పర్సన్ లైఫ్ మీ పర్సన్ది అని వదిలేస్తున్నారు. మీ బిహేవియర్ చేంజ్ అయిపోయింది ఇక్కడ చాలా. మీ ఎనర్జీస్ అనేవి స్టెబిలిటీ పోయింది. మీ ఎనర్జీస్కి అటు ఇటు పోతున్నాయి ఎనర్జీస్. కొన్ని రోజులు మాట్లాడుతున్నారు, కొన్ని రోజులు మీరే రిప్లై ఇవ్వకుండా వదిలేస్తున్నారు. కమ్యూనికేషన్ కూడా సరిగా లేదు, గ్యాప్ వచ్చేస్తుంది. కానీ స్టిల్ యూ లవ్ యువర్ పర్సన్. మీ పర్సన్ మీరు ఇంకా కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఒకవేళ ఏదైతే తను ఒక కార్మిక్ రిలేషన్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ని డిటాచ్ అయ్యి ఆ రిలేషన్ నుండి మళ్ళీ మీతో ప్యాచప్ అయితే ఓకే, యూఆర్ మోస్ట్ వెల్కమ్ అనేటట్టు మళ్ళీ మీరు చేంజ్ అయిపోయారు. సో ఇక్కడ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని అంటే మేబీ దిస్ ఈజ్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ది టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ, దిస్ ఈజ్ అ డివైన్ కనెక్షన్, టెంపరెన్స్. ఓకే, సో డివైన్ కనెక్షన్ ఈజ్ ఓకే, బట్ ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ మళ్ళీ సేమ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోరా? అసలు ఈ పర్సన్కి మీరంటే ఇష్టం లేదా? ఓకే, ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు ఉంటాయి. ఇది ఇప్పుడే కాదు, ఇంకా ఎప్పటికీ మర్చిపోరు ఇవన్నీ. మీ లైఫ్ అంతా కూడా గుర్తుండిపోతాయి. ఇక్కడ మీ పర్సన్ మీతో ఎలా ఉన్నారు, మిమ్మల్ని ఎలా గోస్ట్ చేశారు, ఎందుకు మీరు అంత ఎఫెక్షనేట్గా ఉన్న మిమ్మల్ని ఎందుకు గోస్ట్ చేశారు ఈ పర్సన్ ఎన్నిసార్లు. ఓకే, ఇలాంటిదంతా కూడా మీకు గుర్తొస్తూ ఉంటుంది పదే పదే. సో మీకు అవన్నీ ఎప్పుడు గుర్తొస్తున్నాయో మీరు సైలెంట్ అయిపోతున్నారు. యూ డోంట్ వాంట్ టు టాక్ టు యువర్ పర్సన్. మీ పర్సన్ ఎప్పుడైతే మీతో కొంచెం ఎఫెక్షనేట్గా మాట్లాడతారో ఆ ఎఫెక్షన్ మీరు కూడా చూపిస్తున్నారు. బట్ సపోజ్ మీ పర్సన్ బిజీ ఉండి సైలెంట్లోకి వెళ్ళిపోతే అది మీరు ఎలా తీసుకుంటున్నారంటే నో దిస్ పర్సన్ నెవర్ చేంజ్ అనుకుంటున్నారు. సో ఇలా ఉంది ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. బట్ మీ పర్సనే చేంజ్ అవుతున్నారు అక్కడ. ఎలా అంటే
తను తీసుకున్నదే ఒక రాంగ్ డెసిషన్, తను చేసుకునేది రాంగ్ చాయిస్. అండ్ తనకున్న ఏమైతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీతో ఉన్నప్పుడు ఉన్నా కూడా మీరు క్లియర్ చేశారు. ఆ ప్రాబ్లమ్స్ హెల్ప్ చేశారు మీ పర్సన్కి అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేయడానికి. సో ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో కమిట్ అవ్వాలి అని చూస్తున్నారు. సో దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్, మేబీ మీరుంటున్న ప్లేస్కి ఎక్కడైనా రావచ్చు, లేదా మీరు ఎక్కడైతే మీట్ అయ్యేవారో అక్కడికి రమ్మని మీకు మెసేజ్ చేయొచ్చు. దే వాంట్ టు మీట్ యూ అండ్ టెల్ యూ ఎవ్రీథింగ్. దే వాంట్ టు లీవ్ దేర్ పాస్ట్. తన పాస్ట్ కోసం మీకు చెప్పరు, బట్ ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఆర్ ప్రపోజల్ ఏదో ఒకటి ఇస్తారు విదిన్ దిస్ నెక్స్ట్ 2 వీక్స్లో. కానీ తన పాస్ట్ ఒకవేళ మీరు అడిగితే చెప్పరు, తనంతట తానే చెప్తారు. మీరు అడిగితే స్కిప్ చేస్తారు ఆ మెసేజ్ ఆర్ కాల్ని ఆర్ ఆ టాపిక్ని, బట్ మీ పర్సన్ చెప్తారు. ఓకే, మీరు మీ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు మీ పర్సన్కి అసలు ఏ ప్రాబ్లం లేనట్టుగా చాలా హ్యాపీగా ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేశారు. కానీ సడన్లీ అదొక కార్మిక్ డెట్ క్లియర్ చేయాల్సి వచ్చినట్టుగా ఈ డిఫికల్టీస్ ఫేస్ చేయడానికే తను ఉన్నట్టుండి వెళ్ళిపోయారు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ కూడా సేమ్ థింగ్ తన మైండ్లో ఉంది. అసలు ఎందుకు నేను ఇలా చేశాను, ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అన్నీ ఫ్యూచర్లో ఇవన్నీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నారు. దే వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. మీకు ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్గానే కాదు, మీకు ఒక సెక్యూరిటీగా ఉండాలనుకుంటున్నారు మీ పర్సన్. దే వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. సో అది ఇక్కడ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్. ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఇన్ ద కమింగ్ వీక్స్ ఈ పర్సన్ రియలైజ్ అవుతారు. అండ్ ఏదైతే సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య వచ్చి మీరిద్దరూ సెపరేట్ అయిపోయారో ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ అన్నీ కూడా వదిలేయండి, అవి మీకోసం కాదు. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 7 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 111 with 1010 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఎనీ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ రిచువల్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్.